చోరీలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తే మరికొందరు పట్టపగలే చోరీలు చేయడంలో సిద్ధహస్తులుంటారు. కానీ ఈ దొంగ స్టైలే వేరు. పనిచేసే ఇంట్లోనే చోరీలు చేయడంలో మహాదిట్ట. కార్పెంటర్ పని చేస్తూ ఆ ఇంటి అనుకువలు తెలుసుకుని నిజంగా మార్చుకున్నాడు. పగలు కార్పెంటర్ పని, రాత్రి దొంగతనాలు. ఇదే అతని దినచర్య. పనిచేసిన ఇంటికే కన్నం వేయడం పరిపాటిగా మారింది. ఎవరికీ అనుమానం రాకపోవడంతో రెచ్చిపోయాడు. వరుస దొంగతనాలు చేస్తూ లక్షల రూపాయలు విలువ చేసే సొమ్మును కూడబెట్టాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కుక్కల శ్రీనివాసరావు వడ్రంగి పనిచేస్తూ వ్యసనాలకు బానిసైపోయాడు. జల్సాలకు డబ్బు సరిపోక దొంగతనాలు చేయడం వృత్తిగా మార్చుకున్నాడు. దొంగతనాలు చేయడంలో శ్రీనివాసరావు స్టైలే వేరు. పగలు కార్పెంటర్ వర్క్ చేసే ఇంట్లోనే దొంగతనానికి కూడా ప్లాన్ చేసేవాడు. పని చేస్తూనే ఆ ఇంటి యజమానికి దగ్గరై అనుకువలు తెలుసుకునేవాడు. అనంతరం అదే రోజు రాత్రి లేదా ఆ ఇంటి వాళ్లు ఊరికి వెళ్లిన సమయంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా శ్రీనివాసరావు దొంగతనం చేసేవాడని అమలాపురం రూరల్ సిఐ సురేష్ బాబు చెప్పారు. నేర ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ఇతను వడ్రంగి పని చేస్తుంటాడు. ఎవరైనా ఫ్యామిలీస్ వడ్రంగి పని నిమిత్తం ఇంటికి పిలిస్తే ఇంటికి వెళ్ళి పని చేసి వచ్చిన తర్వాత ఆ ఇల్లు లోపల డోర్స్ కానీ అవన్నీ కూడా గుర్తుపెట్టుంటాడు. ఆ ఇంటి వాళ్ళు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అతను వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఆ డోర్స్ ఏమైనా తెలిసిన దాని మీద డోర్స్ ఓపెన్ చేసి దొంగతనం చేయడం. ఈ 6 దొంగతనం కూడా అదే రకమైన. అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు శ్రీనివాసరావు. 2017 నుండి వరుసగా అంబాజీపేట, పి గన్నవరం ప్రాంతాల్లో 6 చోరీలకు పాల్పడ్డాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దొంగతనం బయటపడింది. అతని వద్ద నుండి 5,63,000 రూపాయల విలువ చేసే 81 గ్రాముల బంగారం, 8 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంబాజీపేట ఎస్ఐ గారు నైట్ రౌండ్స్ తిరుగుతున్నప్పుడు తెల్లవారుజామున 6 గంటలకి అంబాజీపేట గ్యాస్ కంపెనీ దగ్గర మెయిన్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని ఆపి పట్టుకోవడం జరిగింది. అతను విచారించగా అతను అంబాజీపేట పోలీస్ స్టేషన్లో కోటివారి అగ్రహారం, నందంపూడి, వ్యాఘ్రేశ్వరం, కేపెదపూడి, అలాగే తాలూకా పోలీస్ స్టేషన్ నందు సాకేరు గుండెపల్లి ఇలాగా 6 కేసులో దొంగతనం చేసినట్టుగా అతను ఒప్పుకున్నాడు. అతని దగ్గర ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తం 6 కేసుల మీద బంగారం వచ్చి 81 గ్రాములు బంగారము, అలాగే వెండి 8 కేజీలు వెండి, దాదాపు 5,63,000 రూపాయలు. పట్టుబడ్డ శ్రీనివాసరావుపై వివిధ పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. అతనికి ఇంకా ఎవరైనా సహకరించారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.